ट्रैफिक सिग्नल पर भीख न दें, सिग्नल पर भीख देकर भिखमंगों की हौसला अफजाई न करें, जिम्मेदार शहरी बने और ट्रैफिक कवायद की पाबंदी करें। ప్రధాని మోదీ పాలనలో ఎక్కడా వివక్షకు తావు లేకుండా సాగుతుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. మైనార్టీలను వివక్షకు గురి చేస్తున్నారన్న ఎంఐఎం నేత అసాదుద్దీన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ముస్లిం మైనార్టీలు లబ్దిదారులుగా ఉన్నారని గుర్తు చేశారు. స్పష్టమైన అభివృద్ది మానవత్వత పాలన జరుగుతుంటే వైసీపీ బ్రదర్స్ మాత్రం విమర్శలు చేస్తూ ముస్లింలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఏళ్ల తరబడి హైదరాబాద్ లో గెలుస్తున్న ఎంఐఎం ప్రజలు జీవన ప్రమాణాలను మాత్రం మార్చుకోలేకపోతుందని విమర్శించారు. అసదుద్దీన్ ఓవైసీకి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది, వ్యతిరేకించే సమయం ఆసన్నమైంది, ఎన్నికని బహిష్కరించే సమయం ఆసన్నమైంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. నిజంగా మనం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సమాజానికి మనం పనిచేస్తున్నామా, కుటుంబ నాయకత్వం కింద ఇంకా ఎంతకాలం ఉండాలన్నటువంటి విషయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు ఆలోచించాలి. మన రాష్ట్రంలోనే వక్ఫ్కు సంబంధించినటువంటి ఒక భూముల వివరాల్లోకి వెళ్తే 77,538 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని లెక్కలు చెప్తుంటే 75% ఈ భూములు వివాదంలో అన్నా ఉన్నాయి, ఆక్రమణలో అన్నా ఉన్నాయి అని చెప్పని వివరాలు తెలియజేస్తా ఉన్నాయి. న్యాయపరమైన వివాదం కావచ్చు, ఆక్రమణలంటే ఈ కుటుంబమే, ఆక్రమణలంటే ఈ ఎంఐఎం నాయకులే, ఆక్రమం అంటే ఈ ఎంఐఎం యొక్క పరంపరలో వస్తున్నటువంటి ఒక వ్యక్తులే ఆక్రమించుకుని వాటిని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఎందుకు ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నాం అంటే కారణం, ముస్లిం పేదల యొక్క సంక్షేమం కొరకు పని చేయని నాయకులు వీళ్ళు, సంక్షేమం కొరకు ఆలోచించని నాయకులు వీళ్ళు. హైదరాబాద్ లో ముస్లింలలో నిరుద్యోగం పెరిగింది, ముస్లింలలో నిరక్షరాస్యత పెరిగింది, ముస్లింలలో దారిద్ర్యం పెరిగింది, ముస్లింలలో అనేక రకాలుగా అనైతిక కార్యక్రమాలు పెరిగినాయి. కారణం వీరి సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆ సాధారణ సామాన్య ముస్లిం యువకుల జీవితాలతో ఆడుకుంటూ పబ్బం గడుపుకుంటూ తాత, తండ్రి, కొడుకు, మనవడు మాత్రమే ఈ హైదరాబాద్ ని ఏలాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తరుణం సమయంలో ఆ కార్పొరేటర్లకి, ఎంఐఎంకి బుద్ధి చెప్పేటువంటి సమయం ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేయడం కొరకు ఈ అంశాన్ని తెలియజేస్తాను. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లోక్సభలో, రాజ్యసభలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించడం జరిగింది. ఇది దేశ ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, పేద ముస్లింలని కాపాడాలన్నటువంటి లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమోదించినటువంటి యొక్క బిల్లుని వెంటనే ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ యొక్క బిల్లుకి రాష్ట్రంలో అమలు చేయడం కొరకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి రామంతపూర్లోని శివాజీ విగ్రహం నుంచి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించడం జరిగింది. మరి ఈ బిల్లుకి మద్దతుగా మైనారిటీల్లోని మరి బోరా వర్గం, మరి అదే రకంగా పసుమందా వర్గం, దాంతోపాటు సియా సున్నీల్లో ఉన్నటువంటి పేదలు అనేక మంది కూడా మద్దతు పలుకుతున్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం జేపీసీ ఏర్పాటు చేసి భారతదేశంలో పర్యటించి 38 మహానగరాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టి లక్షల వినతి పత్రాలు స్వీకరించి కోట్ల మంది అభిప్రాయాలు సేకరించినటువంటి తర్వాత రూపొందించి ఆమోదింపజేసినటువంటి బిల్లు ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు. ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకమని, వాళ్ళ హక్కులని కాలరాస్తున్నామని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులతో పాటు ఈ బీఆర్ఎస్ మరి సమాజ్వాదీ పార్టీ, కొన్ని ప్రాంతీయ పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పని ఒకవైపున తెలియజేస్తూ ముస్లింల మేధావులతో మరి యొక్క వక్ఫ్ చట్టం యొక్క దుర్వినియోగం వలన నష్టపోయినటువంటి బాధితులతో, నష్టపోయినటువంటి చర్చ్ యొక్క వ్యక్తులతో, మరి జైన్ యొక్క వ్యక్తులతో, పార్సీ యొక్క వ్యక్తులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాం.
ఖచ్చితంగా ఈ అమెండ్మెంట్ బిల్లుని ఈ రాష్ట్రంలో అమలు చేసే విధంగా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతామని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పటికే వక్ఫ్ భూములని కొట్టేసినటువంటి వ్యక్తి, కబ్జా చేసినటువంటి వ్యక్తి, ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఈ హైదరాబాద్ సోదరులు. మరి ఒకవైపున అక్బరుద్దీన్, మరొక వైపున సలావుద్దీన్ ఓవైసీ మైనారిటీల పేరుతోన భూములు కబ్జా చేసి ఆక్రమించుకొని పేదలని మరింత ఇబ్బంది గురి చేస్తూ వాళ్ళే ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ నిజమైనటువంటి ముస్లింలు కానీ నిజమైనటువంటి పౌరులు కానీ ఎవ్వరు కూడా దీన్ని వ్యతిరేకించడం లేదన్నటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఉద్యమం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ రాష్ట్రంలో అమలు చేసే వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పని పేర్కొంటా ఉన్నాం. 50 साल से यही परिवार के लोग हैदराबाद ओल्ड सिटी के अंदर जीत के आए. परिवार का लोग सब कुछ बने अपने राजनीति के మరి వీళ్ళ పాలన పరిపాలనలో వీళ్ళ యొక్క నాయకత్వంలో प्याज बेचने वाला का परिवार प्याज ही बेचते रहा आज तक. तरकारी बेचने वाला का परिवार आज भी तरकारी बेचते रहा इस नेतृत्व के माध्यम में. साथ में पंचर करने वाला का बेटा भी पंचर ही करता रहा उनका जीवन के लिए.